హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుంటారు. హిందూయేతర మతాల వాళ్ళు హిందూనే టార్గెట్ చేసుకుంటారు. ఎవరి మతం వాళ్ళది, కలిసి పని చేసుకోవచ్చు కదా, ఎవరు పూజలు వాళ్ళ, ఎవరు దేవుడికి వాళ్ళు దండం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడే నేను బయట మా ఆఫీస్ బయట చంద్రుడి వాళ్ళ పౌర్ణమి చంద్రుడి బ్రహ్మాండం కనపడుతున్నాడు, దర్గా మీద నుంచి కనపడుతున్నాడు. ఆ రెండు మినార్లు రెండు కనపడతా ఉంటే వాటి నుంచి ఫోటో తీసి ఎంత బాగుంది. చంద్రుడు చంద్రుడే, మినార్లు మినార్లే. అంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుని మీ క్షుద్ర రాజకీయం కోసం ఈ రకమైన కుయుక్తులు పన్నుతున్నారు. ఎంతసేపు పర్టికులర్గా వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనబడే ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన మనుగడ కోసం, తన ఉనికి కోసం, పోయిన తన ఉనికిని మళ్ళీ కాపాడుకోవడం కోసం, అది సాధ్యమవుతుందా అవదా అది సెకండరీ, దానికోసం ఎంతసేపు హిందూయిజాన్ని టార్గెట్ చేస్తుంది. మొన్న చూసాం మనం, హిందూ ధర్మ పరిరక్షకుడని పెద్ద పెద్ద పోస్టర్లు వేసి 3 రోజులు 4 రోజులు సోషల్ మీడియాలో కొట్టేశారు. ఆయన ఏం కాపాడాడో, ఏం రక్షించాడో ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని అందరికీ తెలుసు. ఎంత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశాడో, ఎంత విధ్వంసం చేశాడో హిందూ ఆలయాలని, హిందూ దేవుళ్ళ విగ్రహాలని తెలుసు, అందరికీ తెలుసు. అయినా మరి జనం మర్చిపోయారు అనుకున్నాడు ఏమో, హిందూ ధర్మ పరిరక్షకుడిని కొట్టించేసుకున్నాడు. ఇప్పుడు ఆయన అనుచరుడో లేదా ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తిరుపతి మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కొత్త ఎజెండాతో వచ్చాడు. ఆయన మళ్ళీ టీటీడీ చైర్మన్గా 2 సార్లు పనిచేశాడు కూడా. హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని టార్గెట్ చేయడం ఒకటే అనుకుంటే, తిరుమలే వీళ్ళ ఫోకస్. తిరుమల ఎందుకంటే తిరుమల అంటే తెలుగు వారందరికీ, రాష్ట్రాలకు సంబంధం లేకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇంకా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళకైనా తిరుమల వెంకటేశ్వర స్వామి అనగానే అందరి చూపు అక్కడే ఉంటుంది. అందరి భక్తి చాలా బలంగా నమ్ముతారు. హిందూయేతరులు కూడా నమ్ముతారు. చాలామంది మనం చూస్తే ముస్లింలు చాలామంది వెళ్తారు అక్కడికి, క్రిస్టియన్లు కూడా వెళ్తారు, అందరూ వెళ్ళకపోవచ్చు. అయితే తిరుమల మీదనే ఫోకస్ పెడతారు, తిరుమల మీదనే రాజకీయం చేస్తారు. తిరుమలకి తిరుమల అనేది వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది వీళ్ళకి ఒక ఆట స్థలం. వీళ్ళు చేసే పిచ్చి పనులకి, వీళ్ళు చేసే అరాచకాలకి, వీళ్ళు చేసే రకరకాల విమర్శలకి, ఆరోపణలు కూడా ఏంటంటే ఆధారాలు ఉండవు, ఏదో ఒకటి బురద జల్లాలి. ఆ బురద జల్లితే హిందువులందరూ కలిసి కడుక్కోవాలి ఆ బురదని. ఇది వీళ్ళ కుట్ర. ఎందుకు ఇంతగా దీన్ని టార్గెట్ చేస్తున్నారు అని అంటే అర్థం కాదేముందిలే. అలా రాజకీయం చేస్తే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీలు కూటమి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం మీద భక్తులకి అనుమానాలు రావాలి, వీళ్ళు కాపాడలేకపోతున్నారని. ఈయన ఆశ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఏంటంటే, ఈ రకమైన బురద జల్లితే హిందువులకి కూటమి ప్రభుత్వం మీద ఆశలు పోయి మళ్ళీ నన్ను నమ్ముతారు. ఎవడు నమ్ముతాడు? హిందువులు ఎవరు నమ్ముతారా? నువ్వు చేసిన పాపాలకి, నువ్వు చేసిన పనులకి, నువ్వు చేసిన విధ్వంసానికి ఎవడన్నా నమ్ముతాడా? ఆ వైజాగ్లో ఉన్న స్వరూపానంద్ అనే ఒక అతన్ని పట్టుకొని మీ ఇద్దరు కలిసి ఆడిన నాటకాలు ఎవరికి తెలియదు. ఎందుకు ఇదంతా చేస్తున్నారనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు చేసే కొత్త ప్రచారం ఏంటంటే, తిరుపతిలో ఉన్న గోశాల దాదాపు 2500, 3000 వరకు గోవులు ఉంటాయి. హిందూ మతంలో గోమాతకున్న పవిత్రత, లేకపోతే ఎంత ఆరాధనా భావంతో చూస్తారు, ఇదంతా తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఏం పట్టుకున్నారంటే, ఈ 3 నెలల్లో 100 ఆవులు చచ్చిపోయినాయి అనేది వీళ్ళు మొదలెట్టిన ఒక ప్రచారం. ఎందుకు చచ్చిపోతాయి 3 నెలలు అంటే? చచ్చిపోవని నేను అనట్లే, ఆవులు కూడా ప్రాణులే, వాటికి హెల్త్ బాగోకపోవచ్చు, వాటికి జబ్బులు వస్తాయి, వాటికి వయసు అయిపోతుంది, చనిపోవని నేను అనడంలా. కాకపోతే వీళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే, ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టగానే వాళ్ళ గెజెట్ ఉంది కదా, వాళ్ళ కరపత్రం, ఆ కరపత్రం రాస్తుంది, మీరు అది ఆ విజువల్ వేయచ్చు, గోశాల వధశాల అంట. ఏంది అది? తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాల కోసం, నిత్య నైవేద్యాల కోసం ఆవుల్ని పెంచుతూ, ఆవు పాలతో
నైవేద్యాలు, నెయ్యి ఇవన్నీ చేస్తూ ఉంటే గోశాల, గోవధశాల అని హెడ్డింగ్ పెట్టి ఆ రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, చైర్మన్గా చేసిన వ్యక్తి కనీసం మినిమం అన్న ఆలోచించొద్దు. మినిమం కామన్ సెన్స్. అరే నేను చైర్మన్గా చేశాను, ఓకే, ఒకవేళ నిజంగానే తప్పు జరిగిందనుకో దాన్ని ఏ రకంగా మీరు ప్రశ్నించాలి, ఏ రకంగా దాన్ని చేయాలి? మీకు బాధ్యత లేదా? ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక చైర్మన్గా చేశారు, టీటీడీ దృష్టికి తీసుకెళ్ళొచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు. ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన మాటలు ఏంటండి? నేను అంటున్న మాటలు కాదు, మీరు మాట్లాడిన మాటలు మీ కరపత్రంలో రాసిన మాటలే. గోశాల, గోవధశాల అంట. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంతో గోమాతల మృత్యుఘోష. అరే మొన్న బర్మాలో, మయన్మార్లో భూకంపాన్ని కూడా ఇలాంటి పదాలు వాడి ఉండరు. మృత్యుఘోష అంట. 3 నెలల్లోనే 100కు పైగా మృత్యువాత. తప్పించుకునేందుకు గోవుల కళేబరాల చెవి త్యాగుల కత్తిరింపు. అది ఎంత 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 విషం కక్కడం ఇది, ఎంత విద్వేషం ఇది. ఇలాంటి పదజాలం హిందువుల్లోకి చొచ్చుకు వెళితే వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ రకమైన ప్రచారం, ఈ రకమైన మాటల వల్ల హిందువుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మీదనో లేదా ఇప్పుడున్న టీటీడీ మీద వ్యతిరేకత వస్తే ఎవరికి నష్టం అండి? భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చైర్మన్గా చేశారు, ఇప్పుడు ఇంకొక ఆయన ఉండొచ్చు చైర్మన్గా, అంతకుముందు ఇంకొక ఆయన ఉండొచ్చు, రేపు ఇంకొక ఆయన రావచ్చు, ఎవరైనా కదా. టీటీడీ అంటే ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు. టీటీడీ మీద విషం చిమ్మేలాగా ఈ రకమైన మాటలు మాట్లాడితే మీరు హిందూ మతాన్ని మాట్లాడినట్టేగా. మీరు ఏమన్నా తప్పులు మీ దృష్టికి వస్తే టీటీడీ దృష్టికో, లేకపోతే టీటీడీ దృష్టికి మీకు ఆనందం మీకు సరిపోదు, మీ లెవెల్ కాదని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఇదేం పద్ధతి అండి? ఆ పదాలేంటి? పోషకాహారము, వైద్య సేవల కరువు అంట. ఇది మరీ టూ మచ్. 20,000 కోట్ల రూపాయల నిల్వ ఉన్న ఆస్తులున్న వెంకటేశ్వర స్వామి అండి. నిత్యాన్నదానం నడుస్తూనే ఉంటుంది కదా. అలాంటి దగ్గర 2,500 గోవులకి ఆహారం పెట్టరా? ఆహారం దొరక్క మీరు పెట్టిన ఫోటోలు ఏంటి మీ పేపర్లో కానీ మీరు చూపించినవి కానీ, ఎడారుల్లో ఎక్కడో తిండి లేక ఎండిపోయిన ఫోటోలన్నీ పెట్టి ఈ రకమైన ప్రచారమా? ఏమన్నా కొంచెమన్నా ఆలోచించాలి కదా. అన్ని వేల కోట్లున్న ఆస్తులున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆవులకి మేత ఆహారం పెట్టకుండా ఆరోగ్యం పట్టించుకోకుండా ఉంటుందా? వయసు మీద పడిన తర్వాత ఆరోగ్యంతో సంబంధం లేదు, అక్కడ ఒకటో రెండో జరిగిపోతుంటాయి. ఎవరికైనా పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా అవి ప్రాణులే. అంతవరకు ఓకే. ఇది ఏ రకమైన ఆనందమో నాకు అర్థం కావట్లా. సీఎం పవనానంద స్వాముల సనాతన ప్రగల్భాలు ఏమయ్యాయి? ఇది అన్యాయం కరుణాకర్ రెడ్డి గారు. ఇది మీ స్థాయికి తగదు. మీలాంటి వాళ్ళు చేయాల్సిన పనులు కావు ఇవి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపాటు. ఇది మండిపాటు కాదు, ఇది హిందూ మతానికి గ్రహపాటు. మీరేమో రాజకీయం కోసం చేసిన కామెంటు. ఒక వంట, ఒక రకంగా చెప్పాలంటే ఒక వంట. నాకు తెలిసిన పూర్వాపరం ఏంటంటే, మొన్న తొక్కిసలాటలో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఆ అధికారి వీళ్ళు కలిసి చేసిన ఒక బ్రహ్మాండమైన పాకం, ఇది ఒక వంట అన్నమాట. ఇది టీటీడీలో కానీ ఇక్కడ గోశాల పనిచేస్తున్న వాళ్ళు కానీ ఆ మొత్తం అక్కడ ఎవరిని అడిగినా ఇదే చెప్తున్నారు. ఒక రెడ్డి గారు, సస్పెండ్ అయిన ఒక రెడ్డి గారు ఈ రెడ్డి గారితో కలిసి చేసిన వంట ఇది. ఇంత అరాచకం అవసరం లేదండి. మీరు విమర్శలు చేయాలంటే రాజకీయంగా చాలా ఉంటాయి. దానికోసం హిందూ మతాన్ని, హిందువుల మనోభావాల్ని తాకట్టు పెట్టి హిందువుల ప్రయోజనాలను లేకపోతే వీటన్నింటినీ ఫణంగా పెట్టి ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. 100 రోజుల్లో 3 నెలల్లో 100 గోవులు చనిపోతే బయటికి రాకుండా ఉంటుందా? పైగా ఆయన మాట్లాడే మాట ఏంటంటే, అనుమతిస్తే పొక్కులైలు తీసుకొచ్చి గోవుల్ని ఎక్కడ కళేబరాలను ఎక్కడ పాతి పెట్టారో అవన్నీ తవ్వి చూపిస్తా అంట. అది ఎట్లాగూ జరిగే పని కాదు కాబట్టి ఇలాంటి మాటలు అనమాట. ఎందుకు ఇంత విషయం చిమ్మడం అవసరమా జగన్మోహన్ రెడ్డి గారి కోసం? మీరు హిందువు కాదు, మీరు అన్యమతస్తులని అందరూ మిమ్మల్ని విమర్శిస్తారు. ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉన్నారు మిమ్మల్ని.
మీకు హిందువుల పట్ల గౌరవం లేదు, హిందూ మతం పట్ల విశ్వాసం లేదు. ఆ టీటీడీ చైర్మన్గా ఒక పదవిని అనుభవించారు, అంతకుమించి మీరు చేసింది ఏమీ లేదని నేను అనడం కాదు, మీ మీద ఆ విమర్శ మొదటి నుంచి ఉంది. అన్యమతస్థుడికి జగన్మోహన్ రెడ్డి ఇది ఇచ్చాడని. అయినా సరే కనీసం ఆ బాధ్యతలు నిర్వర్తించినందుకైనా కొంత బాధ్యతగా ఉండి కొంత హిందూ మతాన్ని, వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవాలి కదా, విశ్వాసాన్ని కాపాడుకోవాలి కదా. వెంకటేశ్వర స్వామిని మీరు కాపాడేదండి, ఆయన కాపాడుకుంటాడు జరుగుద్ది, కానీ ఆ విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ రకంగా గోశాల, గో వధశాల అని హెడ్డింగులు పెట్టి వాళ్ళు రాయడం, మీరు మాట్లాడడం, వాళ్ళు రాయడం, మీరు కూయడం, ఇది ఏమన్నా పద్ధతిగా ఉందా? ఇది హిందువులు క్షమించే మాటలా, క్షమించే రాతలా ఇవి? ఈ రకంగా ఎంతకాలం విషయం చెబుతారు? అప్పుడేమో పింకు డైమండ్ పోయిందన్నారు. పింకు డైమండ్ పోయింది, ఎక్కడ పోయిందిరా బాబు అంటే మళ్ళీ అడ్రస్ లేదు. అధికారంలోకి వచ్చారు, పట్టుకొచ్చారు, తీసుకొచ్చారంటే లేదు. 5 ఏళ్ళు దాన్ని ఊసెత్తల. అదేంటి స్వామివారి నగలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని మాట్లాడారు, చంద్రబాబు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడని మాట్లాడారు. తీశారా బయటికి? ఏంటిది? ఎందుకు ఈ రకంగా నేను స్వయంగా నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా. మీరు హిందూయిజం మీద, హిందూ మతం మీద, వెంకటేశ్వర స్వామిని నమ్ముకునే వాళ్ళ నమ్మకాల మీద, విశ్వాసాల మీద, తిరుమల తిరుపతి మీదనే డైరెక్ట్గా విషయం చెబుతున్నారు. మొదటి నుంచి, ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, ఆయన 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలా, అక్కడి నుంచి మొదలైంది ఇది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరు అదే పని మీద ఉన్నారు. మీరు అదే పని, మన లడ్డు ప్రసాద్ కూడా అదే కదా, కల్తీ నెయ్యి వాడారు, అది ప్రూవ్ అయింది కదా. కాకపోతే మీకు అధికారికంగా వాళ్ళకి చేయలేదేమో కానీ ప్రూవ్ అయింది కదా, మీరు ఎవరెవరితో ఏ డైరీలతో ఒప్పందాలు పెట్టుకొని చేశారో. సో ఇవన్నీ